సంవత్సరాలు ఎంత సినిమా చూపించాలనో అంత సినిమా చూపించిండ్రు. అందుకే నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, స్వపక్షంలో ఉన్నా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, డీజీపీ గారు దీన్ని ఆషామాషి వ్యవహారంగా దయచేసి మీరు తీసుకోవద్దు. ఇది తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకుల నిబద్ధతకు, కాకి చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్ల నిజాయితీకి పరీక్ష ఇది. ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసిండ్రో, ఎవరైతే సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తుల చరిత్రను మల్లం చేసే ప్రయత్నం చేసి బ్లాక్మెయిలింగ్ లూటీకి పాల్పడ్డారో, వాళ్ళు కాకి చొక్కా వేసుకున్న వాళ్ళైనా, తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకులైనా వాళ్ళందరూ కూడా కటకటాల వెనక ఉండాల్సిందే. దానికి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యవాదిగా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో ప్రజా పోరాటాలు చేసిన చరిత్ర మా అందరికీ ఉంది. ఉద్యమాలు చేసినాం ప్రజల తరఫున. కానీ ఈరోజు మొత్తం తెలంగాణ సమాజాన్ని కలుషితం చేస్తున్న, ఆందోళనకు గురి చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ, ఫోన్ ట్యాపింగ్ దారుణాలు ఖచ్చితంగా ప్రజల ముందుకు రావాలా. దానికి మీరు సీరియస్గా తీసుకొని నిజాయితీతోటి ఎంక్వైరీ చేయించి ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో బాధకు గురైండో, కొన్ని వేల మంది ఉన్నారు నాకు తెలిసిన ప్రకారం, వాళ్ళందరికీ కూడా న్యాయం చేపించే బాధ్యత మీది. దేశ భద్రతకు భంగం కలిగించింది ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన రికార్డ్స్ను ధ్వంసం చేస్తుంటే దాంట్లో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ధ్వంసమైపోయినాయి. అలాగే రాజ్యాంగం రాసుకున్నాం, దాంట్లో ప్రాథమిక హక్కులకు భంగం జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎంతోమంది అధికారుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి ఇంకా చాలామంది ఎమ్మెల్యేల మీద, రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంక్వైరీ చేయమని చెప్పి డీజీపీ గారికి మొట్టమొదటిగా కంప్లైంట్ నేను చేసిన. ఎందుకంటే నేను బాధితుడిని కాబట్టి, నా ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నాకు తెలుసు కాబట్టి, నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి దాన్ని రక్షించే బాధ్యత అధికార వ్యవస్థ తీసుకోవాలి. నిందితులకు శిక్ష పడేట్టు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నేను చేసిన వెంబడే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు చేయడం, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చేయడం సిరిసిల్ల నుంచి, ఇప్పుడు పెద్దలు వంశీకృష్ణ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఎవరెవరి రహస్యాలు వీళ్ళు విన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబం, ఎవరెవరి ఇంటర్నల్ రహస్యాలు వాళ్ళకు తెలిసినాయో, ఎంత మోసం జరిగిందో, ఎంత బ్లాక్మెయిలింగ్ జరిగిందో ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఈ కుటుంబం ఒక రహస్యం ఒకరి దగ్గర తీసుకొని ఊకే ఉండే కుటుంబం కాదు. దాని ద్వారా లాభం రాజకీయంగానో లేకుంటే మానిటరీ లాభమో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. మరి ఎందుకు ఒక కుటుంబ సభ్యుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీడియా అధిపతికి ఇస్తున్నాడు? ఆ మీడియా అధిపతి పోలీసుల ద్వారా ఏం ఇన్ఫర్మేషన్ లాగిండు, దాని ద్వారా వీళ్ళు ఎట్లా లబ్ధి పొందినరు, ఒకవేళ లబ్ధి పొందినరా లేదా, ఇవన్నీ కూడా కూలంకషంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మా జిల్లాలో కూడా గతంలో బీఆర్ఎస్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలా. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ గారి మీద ట్యాపింగ్ జరిగింది అంటే అక్కడ లోకల్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఎవరో చెప్తేనే జరుగుతుంది. నా మీద ట్యాపింగ్ జరిగింది అంటే అక్కడ లోకల్గా ఉన్న మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా రిఫరెన్స్